రికార్డింగ్ నెంబరు 50 సమాధి స్థితి వివరణము అనే 17th చాప్టరు అమ్మవారి త్రిపురాదేవి కథగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇది 50 నెంబర్లో కంటిన్యూయేషను, సెకండ్ రికార్డింగ్. ఇది ఫస్ట్ అయిపోయింది. 49వ నెంబర్లో మనకి చెప్పారు, సంసారం అనేది అనాదిగా సుఖదుఖ ప్రవాహంలాగా ఉన్నది, పెద్ద కళలాగా ఉంది, మహాస్వప్నము వలె అంటున్నారు. అందరి చేత అనుభవించబడుతోంది ఇది. దీనికి మూలమైన అసలు కారణమైన అజ్ఞానం, జ్ఞానం చేతనే తొలగబడుతుంది. కరెక్టే, తెలుసుకున్నందువల్లే తొలగబడుతుంది. కానీ జ్ఞానము అనే దాంట్లో 2 రకాలు ఉన్నాయి, నిర్వికల్ప సవికల్ప జ్ఞానములు. జ్ఞానము అనే మాటకి మనం పెద్దగా విషయం లేదు, తెలియటము అని అర్థం. జ్ఞానం అంటే తెలుసుకోవటం, తెలియబడిన దాన్ని జ్ఞేయము అంటాం అంతే. అదే పెద్ద పేరు, అదేదో చాలా గొప్ప జ్ఞానం అని కాదు. జ్ఞానము అంటే తెలుసుకోవటం, ఏదైతే తెలుసుకుంటున్నామో దాన్నే జ్ఞానం అని అంటాం. ఆ విషయం గురించి మనకు అవగాహన అయిపోతే అదే దాని గురించిన జ్ఞానం ఉన్నది. మామిడి పండు ఏమిటో తెలిస్తే మామిడి పండు గురించిన జ్ఞానం మనకున్నది. దాంట్లో సవికల్ప జ్ఞానం అనేది, ఇప్పుడు ఫలానా వస్తువు గురించిన జ్ఞానం అంతా సవికల్ప జ్ఞానం, అది ప్యూర్ కాదన్నమాట. అంటే చాలా ఎట్రిబ్యూషన్స్ ఉంటాయి ఆ వస్తువుకి. ఇలా ఉంటే, ఈ సైజు ఉంటే, ఈ కలర్ ఉంటే ఇది వస్తువు, దాని పేరు ఇది అనేది సవికల్ప జ్ఞానం. నిర్వికల్ప జ్ఞానం స్వచ్ఛంగా ఉంటుంది, చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పటిదాకా దాని గురించే. అది ఎక్కడా ఏమీ లేనటువంటి విషయ జ్ఞానం అనేది లేని స్వచ్ఛమైన జ్ఞానము. నిద్రకు ముందర, మెలకు వచ్చిన తర్వాత, ప్రపంచంలోకి జాగ్రత్తలోకి పూర్తిగా రాకముందర ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పుకున్నాం మనం. దానివల్ల ఏ అజ్ఞానము నశించదు అని చెప్పేశారు ఇక్కడ. అది ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ఇదేమిటి, జ్ఞానం వల్ల అజ్ఞానం నశించాలి కదా అంటే అది కాదు అక్కడ విషయం. నిర్వికల్ప జ్ఞానము అంటే అక్కడ ఏమి వస్తువు ఉండదు అసలు, సామాన్య సాధారణ చైతన్య వస్తువు. అది ఊరికే దీపం వెలుగుతూ ఉంటుందంతే. దానివల్ల ప్రత్యేకంగా వెలుగు వల్ల చీకటి నశించినట్టుగా, లైట్ వేస్తే చీకటి పోయినట్టుగా ఈ నిర్వికల్ప జ్ఞానం వల్ల అజ్ఞానం పోదు. ఎందువల్ల పోదంటే నిర్వికల్ప జ్ఞానానికి ఏది విరోధం లేదు అని చెబుతున్నారు ఇక్కడ. విరోధి అనేదే లేదు. నిర్వికల్ప జ్ఞానం, నిర్వికల్ప స్థితి అంటే అన్నిటినీ స్వాహా చేసుకొని మెదలకుండా ఉంటాడంతే, అన్నీ ఒప్పుకుంటాడు. ఆ నిర్వికల్ప స్థితిలో ఉన్నటువంటి వాడు, ఏ వికల్పాలు లేని స్థితిలో ఉన్న స్వచ్ఛమైన మనస్సు ఉన్నటువంటి వాడు, ఏది జరిగినా ఏది జరగకపోయినా అన్నీ ఒప్పుకుంటాడు. ఒప్పుకునేవాడికి విరోధమే లేదు కాబట్టి ఆ ఒప్పుకునేవాడి వల్ల ఈ అజ్ఞానం నశించదు. ఒప్పుకునే జ్ఞానం వల్ల, నిర్వికల్ప జ్ఞానం వల్ల ఏ అజ్ఞానము నశించదు. సవికల్ప జ్ఞానం వల్లే అజ్ఞానం పోతుంది అని చెప్పేశారు ఇక్కడ. విద్వాంసులందరూ తెలుసుకున్నారు ఈ విషయం. దీనికి మూలమైన అజ్ఞానము సవికల్ప జ్ఞానం వల్ల మాత్రమే పోతుంది. సవికల్ప జ్ఞానము అంటే ఏమిటి, ఇది ఫలానా విషయము అని దాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడం. ఏమిటది, చీకటికి వెలుగులాగా ఈ నిర్వికల్ప స్థితి దేనికి విరోధం లేదు. దానికి ఆ నిర్వికల్ప స్థితికి ఏ విరోధము లేదు. అందువల్ల దానివల్ల ఏది పోదు. చిత్ర విచిత్రాలైన బొమ్మలకి గోడ ఆధారంగా ఉన్నట్టుగా వికల్ప జ్ఞానాలన్నిటికీ నిర్వికల్ప జ్ఞానం ఆధారంగా ఉంది. అది ఆ ఊరికి ఆధారంగా ఉంటుందంతే, వెనకాల బ్యాక్గ్రౌండ్గా ఉంటుంది. ప్రతిదానికి నిర్వికల్ప స్థితి లేకపోతే వికల్ప స్థితే లేదు, ఒడ్డు లేకపోతే ప్రవాహమే లేదు, వెనకాల బ్యాక్గ్రౌండ్గా అట్లా ఉంటుందంతే. అలా కానీ ప్రతిబింబాన్ని ఆపలేకుండా ఆపటానికి అద్దం ఎలా ఇన్కేపబులో అదే రకంగా కేవల జ్ఞానము అంటే నిర్వికల్ప జ్ఞానము అజ్ఞానాన్ని ఆపలేదు. ఏ ప్రతిబింబమైనా పడి తీరాల్సిందే అద్దంలో. అదే రకంగా స్వచ్ఛమైన నిర్వికల్ప జ్ఞానంలో అన్ని అజ్ఞానాలు ప్రతిబింబించడానికి పరిపూర్ణమైన అవకాశం ఉంది. కాబట్టి అది దీన్ని ఆపలేదు. ఆ సృష్టి అంతా కూడా అజ్ఞాన రూపమైన సృష్టి అంతాని ఆ తల్లే ధరించి ఉంది. జ్ఞానరూపమైన తల్లి అజ్ఞాన రూపమైన తన సృష్టిని తాను ధరించి ఉన్నది అని చెప్పడం అనేది అట్లా జరిగింది. మరి నిర్వికల్ప జ్ఞానం వల్ల
అజ్ఞానం నశించకపోతే మరి ఏమిటి దోవ, ఎలా పోతుంది అజ్ఞానము అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానం చెప్తూ ఉన్నారన్నమాట. అసలు ఈ అజ్ఞానం అనేది ఏమిటి అంటే సంసారానికి ఏదైతే మూలమో ఆ అజ్ఞానము కార్యం, ఒక పని, దానికైన కారణం, ఈ రకంగా కార్యకారణ రూపాలతో అనేక రకాలుగా ఉంది. ఆ సర్వము పూర్ణంగా ఉన్నటువంటి ఆ ఆత్మలో ఆ పూర్ణత్వం తోచకపోవటమే అజ్ఞానం. అసలు ఇది ఒకటే వస్తువు, ఇన్ని ముక్కలు లేవు, ఇన్ని వస్తువులు లేవు ఇక్కడ అని తెలియకుండా ఇది విడివిడిగా కనపడటమే అసలైన అజ్ఞానం. అంతేకాకుండా ఇక్కడ నేనున్నాను అని తనను తాను సపరేట్ చేసుకోవటము, అజ్ఞాన వృక్షానికి చిన్న చిగురులాగా దేహమే నేను అనే భావం సంసారం మొత్తాన్ని కూడా పెంచేసేస్తోంది. నేను నాది ఇంకా అది పెరిగిపోతుంది. అందువల్ల మూలమైన అజ్ఞానం తొలగితే తప్ప సంసారం తొలగదు. దానికి ఎలా చేయాలంటే ఆత్మ పరిపూర్ణము, ఇన్ని ముక్కలు లేవు అనేటటువంటి విజ్ఞానంతో ఆ అజ్ఞానం తొలుగుతుంది. ఆత్మ పరిపూర్ణం అనే విజ్ఞానము అంటే పూర్ణాత్మ యొక్క విజ్ఞానము పరోక్షమని అపరోక్షమని రెండు రకాలుగా ఉంది. పరోక్షం అంటే చదువుకొని తెలుసుకునేది, విడిగా ఉండేది, అనుభవించేది అపరోక్షము. తెలిసిపోయింది లోపల, ఇంకా కంప్లీట్గా మనకు అర్థమైపోతే దాన్ని అపరోక్షము అంటారు. అంటే నీళ్ళల్లో పడ్డ మంచుగడ్డ కోసం వెతుక్కుంటూ ఉంటాం, అది కరిగిపోతుందిరా నీళ్ళల్లో పడితే ఉండదు అని చెప్పి గురువుగారు చెబుతారు. అది పరోక్ష జ్ఞానం. మనకు కొన్నాళ్ళు అయ్యాక మనకు తెలుస్తుంది నీళ్ళల్లో వేస్తే మంచుగడ్డ కరిగిపోతుంది, ఇంక అది దాని రూపం విడిగా ఉండదు, అంతా ఒకటే, ఉన్నది నీరే అని తెలిసిపోతుంది. అది అపరోక్ష జ్ఞానం. అసలు నీరంటే ఏమిటో తెలియనివాడు, మంచుగడ్డ అంటే ఏమిటో తెలియనివాడు, ఎప్పుడూ జీవితంలో మంచుగడ్డను చూడనివాడు, వాడికి ఎలా చెబుతాం మనం? అసలు వాడికి ఎలా అర్థమవుతుంది? చెప్పి పుస్తకాలు చదివించి థియరీలు ఎక్కించి మొత్తానికి అవేవో 2 ఉన్నాయి అని గ్రహించుకుంటాడు. అది పరోక్ష జ్ఞానం. వాడికి ఎప్పటికీ అది అసలు వాస్తవం తెలిసే అవకాశం లేదు. ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇట్లా పంచదార నోట్లో వేసుకుంటే కానీ దాని రుచి తెలియదు. ఎంత రీసెర్చ్లు చేసి 10 డాక్టరేట్లు పంచదార రీసెర్చ్లో సంపాదించినా కూడా నాలుక మీద వేసుకున్నప్పుడే దాని విషయం ఏంటో తెలుస్తుంది. అది అనుభవ జ్ఞానం. అంటే ఈ రీసెర్చ్లు ఏం అక్కర్లే, పసివాడి నోట్లో ఒక చిటికెడు వేస్తే అబ్బా అంటాడు వాడు. సో ఈ రకంగా వీళ్ళు చిన్న విషయాల రూపంలో పెద్ద విషయాలుగా ఉన్న వాటిని మనకు అర్థమయ్యేట్టుగా చెప్తూ ఉన్నారు. గురుముఖంగా అంటే గురువుగారు చెప్తారు, పరోక్ష జ్ఞానం బాగా తెలుసుకుంటాడు. అది లేకపోతే మళ్ళీ తెలుసుకున్న దానికి ఫలితం లేదు. అంటే ఒక విజ్ఞానం తెలుసుకుని మనసుకి పట్టించుకున్నప్పుడే అది కనపడినప్పుడు దాన్ని పట్టుకోవటం చేతవుతుంది. దానికి ఏం ఎగ్జాంపుల్ చెబుతున్నారు? మాణిక్యము అనే మణి గురించి అస్సలు తెలియనివాడు ఒకడున్నాడు. వాడిని కోశాగారాన్ని తీసుకెళ్ళి ఆ మణిని చూపించాం. ఆ వజ్రం అనేది ఒకటి ఉంటుంది సృష్టిలో అని తెలియనివాడు. వజ్రము మాణిక్యం ఇట్లాంటివి ఉంటాయని వాడికి తెలియదు. కానీ ఆ వజ్రాన్ని వాడికి తీసుకెళ్ళి చూపిస్తే వాడి దృష్టిలో ఏం విలువ లేదు, మెరుస్తోంది, బాగుంది అంటాడు, అంతే, అంతకంటే ఇంకేం లేదు. దాన్ని గురించి తెలుసుకున్నవాడు ఆల్రెడీ ఆ గురువు ముఖంగా తెలుసుకున్నాడు. వజ్రం అంటే ఇలా ఉంటుంది, మాణిక్యం అంటే ఇలా ఉంటుంది అని తెలుసుకున్న వాడికి దాన్ని చూడంగానే దాన్ని కొంచెం పరిశీలించాడంటే అద్భుతంగా ఇది మాణిక్యం అని గ్రహిస్తాడు. ఇది వజ్రము, ఇది మాణిక్యం అని విడివిడిగా చూపిస్తాడు మనకి. మణిజ్ఞానంలో ఇంకొకడు ఎంత నిపుణుడో ఉన్నాడు, చాలా నిపుణుడు అంటే స్కిల్ఫుల్గా, నేర్పరి. ఆ మణి అనేది, మాణిక్యం అనేది వాడికి చాలా బాగా తెలుసు. అసలు దాని గురించిన నాలెడ్జ్ ఇంకెవ్వరికీ అంత గొప్పగా ఉండదు. వాడు దాన్ని చూడంగానే అది ఏ క్వాలిటీ, ఎంతకాలం అయింది, అది మంచిదా చెడ్డదా, దానివల్ల ఫలితాలు ఏమిటి అన్నీ తెలిసినటువంటి వాడు. కానీ వాడి దృష్టి దాని మీద పెట్టి పరిశీలించినప్పుడే అది గ్రహిస్తాడు. ఈ పాయింట్స్ చాలా ఆశ్చర్యంగా ఉంటాయి మనకి. మనం గమనించని విషయాలు అంతా నాలెడ్జ్ ఉంది వాడికి. కానీ ఆ మణిని చూసి దాని మీద వాడు దృష్టి పెట్టి, అంటే దీన్ని నేను తెలుసుకోవాలి, ఇది ఇక్కడ ఒకటి ఉంది అనే దృష్టి వాడు పెట్టి తన నాలెడ్జ్ని దాని మీద ఇంపోజ్ చేసినప్పుడే వాడికి తెలుస్తుంది. కానీ వాడేదో పరధ్యానంగా ఉండి వాడు ఇంకేదో ప్రీఆక్యుపైడ్గా ఉంటే ఏం తెలుస్తుంది? అది మణి అసలు వాడి బుర్రలోకి వెళ్ళదు, ఎదురుకుండానే ఉంటుంది. కాబట్టి ఏం చెబుతున్నాడు ఇక్కడ?
విజ్ఞానానికి ఫలంగా ఏది దొరుకుతుందో దాన్ని మూఢుడు అజ్ఞానం వల్ల పొందలేకపోతాడు. అజ్ఞానం అంటే పరధ్యానమే అజ్ఞానం. నువ్వేం చేస్తున్నావో దాని మీద దృష్టి లేకపోవటమే అజ్ఞానం. పండితులందరూ ఎంతో విజ్ఞానవంతులైనా కూడా దాని మీద దృష్టి ఉంచని కారణం వల్ల ఆ ఫలితాన్ని పొందలేకపోతున్నారు. మనమందరం పండితులమే, మనకు అన్ని విషయాలు తెలుసు, కానీ దేని మీద దృష్టి పెట్టాలి, ఆ దృష్టి పెట్టిన విషయాన్ని ఎలా దృష్టి పెట్టాలి, ఎంత శ్రద్ధగా దృష్టి పెట్టాలి అనేది మనకి లేదు. పరధ్యానంగా ఉంటాం, ప్రీఆక్యుపైడ్గా ఉంటాం. చేసే పని మీద కాకుండా వేరే విషయం మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోతూ అటు ఇటు పలుముఖాలుగా మన ఆలోచనలు పరిగెత్తుతూ ఉంటాయి. అది లాభం లేదు అని చెబుతున్నారు. ఫోకస్ చేయటం నేర్చుకోవాలి. పండితులు ఎంత విజ్ఞానవంతులైనా కూడా దాని మీద దృష్టి ఉంచన్నందువల్ల ఆ ఫలితాన్ని పొందలేకపోతున్నారు. ఎంత సింపులో శుక్రతార గురించి తెలియని వాడు, శుక్ర నక్షత్రం మిలమిలా మెరుస్తూ ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది, రోజు చూస్తూనే ఉంటాడు, కానీ అది శుక్రతార అని వాడికి ఎవరు చెప్పలేదు, వాడు వినలేదు. ఏదో అక్కడ మెరుస్తూ ఉంటుంది, అది నక్షత్రం అనే భావం కూడా ఉండదు వాడికి. ఇంకొకడు ఉన్నాడు, వాడు శుక్రతార గురించి విన్నాడు, శుక్ర నక్షత్రం గురించి విన్నాడు, కానీ దాని మీద వాడు దృష్టి పెట్టకపోతే ఆ విషయం వాడు గ్రహించలేడు. దృష్టి పెట్టడము అనేటటువంటిది, అంటే దృష్టి అంటే కన్ను మనస్సు, దాని మీద ఫోకస్ చేయకపోతే దాని గురించి వాడికి అర్థం కాదు. ఇంకొకడు ఉన్నాడు, ఆ శుక్రతార ఏ దిక్కులో ఎక్కడ ఎలా ఉంటుందో తెలుసుకుంటాడు ఫస్ట్. అంటే శాస్త్రం తెలుసుకున్నాడు, విషయం ఇలా ఉంటుంది ఏ శుక్రతార అంటే అని. అప్పుడు వాడు ఏం చేశాడు, పుస్తకంలో చదివాడు, గురువుగారు చెప్పిన తర్వాత దీన్ని తెలుసుకోవాలి అని నేను నిర్ణయానికి వచ్చాడు. నేను చూడాలి, అది కనపడుతుంది కదా, ఏకాగ్రతతో జాగ్రత్తగా పరిశీలించి ఇది శుక్రతారే, నేను పుస్తకంలో చదువుకున్నది ఇదే అని గుర్తిస్తాడు. అదన్నమాట. కాబట్టి ఇది శుక్రతారాన్ని గుర్తించగలగటమే ప్రాక్టీస్. అదే అపరోక్ష జ్ఞానం. శ్రద్ధ లేకపోతే అజ్ఞానంతో మూఢులు సమాధి స్థితి పొందినా కూడా తెలుసుకోకుండా దశల్లో ఉన్న ఆత్మని మనమే గుర్తించలేకపోతున్నాము. అంటే అర్థం ఏంటి, మన పెరట్లో పెద్ద పెన్నిధి ఉంది, ఒక పెద్ద నిధి ఉంది, దాన్ని అది ఉందని కూడా చూసుకోకుండా భిక్షాటన చేసుకుంటున్నాం, అడుక్కు తినే పరిస్థితిలోకి వచ్చాం. అంతే తప్ప లేకపోవటం అనేది లేదు, ఉన్నదాన్ని గుర్తించలేకపోవటం ఉంది. అదే రకంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా సమాధి స్థితులు పొందినా కూడా అది తెలుసుకోలేకపోతున్నారు. అందువల్లనే పసివాళ్ళకి, శిశువులకి ఆ జ్ఞానం తొలగకపోవటం వల్ల, ఈ పరోక్ష జ్ఞానం అనేది వాళ్ళకి లేనందువల్ల ఎప్పుడు నిర్వికల్ప స్థితిలోనే ఉంటారు. వాళ్ళకేమీ మనలాగా మనస్సుకు నాలెడ్జ్ ఎక్కలేదు కదా. పసివాళ్ళకి ఏముంటుంది లోపల, మనస్సు అనేది ఏమి డెవలప్ అవ్వాల, ఏ పిక్చరు లేదు లోపల. మరి వాడు నిర్వికల్ప స్థితిలోనే ఉన్నాడు, ఏ వికల్పాలు లేనటువంటి పరమశాంతి స్థితిలో ఉన్నాడు పసివాడు. వాడికి ఎందువల్ల మరి మోక్షం అంటే ఏమిటో తెలియటం లేదు అంటే వాడికి దాన్ని గురించినటువంటి పరోక్ష జ్ఞానం లేదు. ఆ రకంగా మనకి పరోక్ష జ్ఞానం అనేది గురుముఖంగా వినటం ఎంత ఇంపార్టెంట్ అంటే, అసలు ఒక మోక్షం అనేది ఒకటి ఉంది, దాని పరిస్థితి ఇలా ఉంటుంది. మోక్షం అంటే ఏమిటది? నా స్వరూపమే. స్వస్వరూపాన్ని నేనేమిటో తెలుసుకోవడమే మోక్షము. అయితే నేనేమిటో ఇన్నాళ్ళు నేను తెలుసుకోలేదా అండి? లేదు. ఇంపోజ్డ్ నాలెడ్జ్, సొసైటీ మేడ్ సెల్ఫే మనము అనుకొని మనం బతుకుతున్నాం. అందువల్ల మన గురించి మనకు ఒక ఒపీనియన్, ఆ ఒపీనియన్ పెట్టుకున్నందువల్ల కింద మీద పడటం, ఒపీనియన్ వల్ల అయ్యో ఇలా ఉన్నాను, అయ్యో ఆహా గొప్పగా ఉన్నాను, ఇవన్నీ అనుకోని బతకటం అనే ప్రాసెస్ ఒపీనియన్ వల్ల సొసైటీ మేడ్ సెల్ఫ్కి ఉంటుంది. అందుకే దాన్ని హైలీ వల్నరబుల్ అన్నారు. ఒక చిన్న మాట, నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వు అబద్ధాలు ఆడతావు అని ఎవరైనా ఒక మాట అంటే పడిపోతుంది ఇది. ఎందుకంటే అది హైలీ వల్నరబుల్ అంటే అది నేను అబద్ధం చెప్పను అనే ఒక నిచ్చెన పట్టుకొని వస్తోంది ఆ మనస్సు అంతా కూడా. నువ్వు అబద్ధం అనగానే అది కూలిపోతుంది. అలా కాకుండా ఉన్న వస్తువు నేను, ఏది ఉందో అదే నేను, ఇది పడిపోయేది కాదు, పడటం అనే ప్రసక్తే లేదు, ఎప్పుడు నిలబడే ఉంటుంది. ఇట్ స్టాండ్స్ ఎలోన్. అసలు దానికి ఏ ఆధారం అక్కర్లా, అదే నేను అని తెలుసుకోవడమే మోక్షం. అది చాలా అద్భుతమైన విషయం, అది ఇక్కడే చెప్తూ ఉన్నారు. ఇక పసివాళ్ళకి ఎట్లా అయితే అజ్ఞానం, పరోక్ష జ్ఞానం లేకపోవటం వల్ల అజ్ఞానం పోదో, ఎప్పుడు నిర్వికల్ప స్థితి ఉన్నా కూడా వాళ్ళకి కలగాల్సిన ఫలితం కలగటం లేదు అంటే అర్థం ఏంటంటే గురుముఖంగా తెలుసుకోవాల్సిన విషయం తప్పకుండా తెలుసుకోవాలి.
అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే, అందరి గమ్యము ఒక్కటే, తామెవరో తమకు తెలియటం. మన ఇల్లు మనం దోవ మర్చిపోయి ఇల్లు కను మన దోవ మనకి తెలిసినప్పుడు ఎంత సుఖపడతాం, ఎంత అమ్మ మొత్తానికి తెలిసిందండి, నేను నా ఇల్లే నేను మర్చిపోయానండి, ఇప్పుడు మొత్తానికి ఏదో ఆ గుర్తు ఈ గుర్తు పట్టుకొని వచ్చి చేరుకున్నానండి, ఇంకంతే తృప్తి పడిపోయాం, స్వస్థానానికి వచ్చాం. స్వస్వరూప దర్శనం అనేది అన్ని అలజడులు అణిగిపోతాయి, అన్ని భయాలు అణిగిపోతాయి, అన్ని రకాల ఒడుదుడుకులు, అన్ని రకాల డిస్టర్బెన్సెస్ అన్నీ అణిగిపోయి సముద్రం లోపల ఎంత హాయిగా నిండుకుండలాగా అట్లా కదలకుండా తొణక్కుండా ఉన్నట్టుగా స్థిమితపడిపోతాం అన్నమాట. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. మన 50వ నెంబరు సెకండ్ రికార్డింగ్ కూడా అయిపోయింది.